ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండ్రీపురం వెళ్ళాను. నేను నది యువతల ఒడ్డుకి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకువెళ్తానని పడవవాడు చెప్పాడు. కానీ నేను ఈ రాత్రికే స్వామివారి దర్శనం చేసుకొని ఉదయాన్నే బాంబేకు బయలుదేరి రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నాను. కనీసం ఉదయం 10 గంటలకు బాంబే బస్సు దొరికిన రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే తెల్లవారును చేరుకోవచ్చని, కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నాను. ఉదయం 7 గంటలకు నదికి అటువైపు పరమాచార్య స్వామివారు మకాన్ చేస్తున్న చోటుకు వెళ్ళాను. పరమాచార్య స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడటం వినపడుతుంది, కానీ 9 అయినా బయటికి రాలేదు. శ్రీ రామకృష్ణన్, బాలు, మరికొందరు సాంబ్రా నన్ను అలాగే పిలిచేవారు. వచ్చాడని 10 గంటల బాంబే బస్సు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగలడని చెప్పినా స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానం లేదు. నాకు ఇక ఓపిక నశించి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చివరగా 9:30కి స్వామివారు బయటికి వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను. కానీ స్వామి నన్ను వేచి ఉండమన్నారు. చివరగా అన్నాదురై అయ్యంగారు బంధువు ఒకరిని పిలిచి కారులో నన్ను బస్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబ్రకు 10 గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు. అనుకున్నట్టుగానే 10 గంటల బస్సు వెళ్ళిపోయింది. మరలా బస్సు 1 గంటకే. కనుక ఇక నాకు అహ్మదాబాదు మెయిల్ దొరకదు. రేపు తెల్లవారుజాము ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసిందే. హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది. విచారిస్తే రాత్రి 10 గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురయ్యిందని, చాలామంది తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసింది. నడిచే దేవుని దివ్య దృష్టి, కరుణ నన్ను ఆ ప్రమాదం నుండి కాపాడాయి. ఒక్క క్షణం పాటు మ్రాన్పడిపోయి కళ్ళ వెంబడ నీరు కారుస్తూ మహాస్వామి వారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయాను. పరమాచార్య స్వామివారు కేవలం కంచిమఠంలోని అధిష్టానంలోనే లేరు, లక్షల మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.